విశ్వాసము నీలో ఉన్నదా? విశ్వాసం నీలో ఒకవేళ ఉంటే గనక ఈ 11వ అధ్యాయంలోని వ్యక్తుల లక్షణాలు నీలో ఉంటాయి. అది అసలు విషయం. నాలో కూడా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని భ్రమపడొద్దు. విశ్వాసము నీలో నిజంగా ఉంటే, దేవుడు కోరుకున్న విశ్వాసం నీలో ఉంటే, ముందు నువ్వు హేబెలులాగా ఉంటావు, తర్వాత హనోకులాగా ఉంటావు, తర్వాత నోవహులాగా ఉంటావు, తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే తల్లిదండ్రులు, ఆ తర్వాత మోషే, ఆ తర్వాత ఉన్న భక్త జన సమూహం ఉన్నారు. వాళ్ళ లక్షణాలు నీలో గ్యారెంటీగా ఉంటాయి అన్నమాట. నిమ్మకాయ ఎక్కడైనా పులిపే ఉంటుంది, చెరుకు గడ ఎక్కడైనా తీపే ఉంటుంది, మిరపకాయ ఎక్కడైనా కారమే ఉంటుంది. విశ్వాసం ఎక్కడ ఉన్నా ఇవే పనులు చేయిస్తుంది. నేను దేవునికి ఇష్టమైన బలి అర్పించాను కానీ నాకు బోల్డ్ అంత విశ్వాసం ఉందంటే అదేం విశ్వాసం రా? నేతి బీరకాయలో నెయ్యి లేదన్నట్టు. వీడు విశ్వాసం లేని విశ్వాసి. నాకెందుకు లేదు, నాకు విశ్వాసం ఉంది అని అంటే నువ్వు అనుకున్నది కాదు విశ్వాసం. దేవుడు నిర్వచించి చెప్పినటువంటి ఈ లక్షణాలు ఉన్నది విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టమైన బలి అర్పించటం, దేవునికి ఇష్టడు అని హనోకులాగా సాక్ష్యం పొందటం, దేవునితో నడవడం, ఇలాగ అన్ని లక్షణాలు ఉన్న తర్వాత విశ్వాసము కలిగిన వారట కొన్ని అద్భుత కార్యాలు చేశారట. చూడండి దయచేసి 34 అగ్ని బలమును చల్లార్చిరి. ఏమండి? అగ్ని బలమును చల్లార్చిరి. శద్రాకు, మేషాకు, అబేద్నెగో విశ్వాసముతో 7 వేడిమి చేయబడినటువంటి అగ్నిగుండములోకి వెళ్ళి కూడా వెంట్రుక కూడా ఆ అగ్నికి కాలకుండా బయటకు వచ్చేశారు. వీళ్ళు లోపలికి విసిరేయడానికి దగ్గరికి పోయిన సైనికులు చచ్చిపోయారు కానీ లోపల పడ్డ వీళ్ళు మాత్రం సజీవంగా ఆరోగ్యంగా వెన్నెల కాంతిలో పచారులు చేసినట్టు చేస్తున్నారు. అది విశ్వాసానికి ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని బలమును చల్లార్చి ఖడ్గధారను తప్పించుకునేది. బలహీనులుగా ఉండి బలపరచబడి బాగుంది. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి. కొందరు అయితే బట్ దేర్ ఆర్ సమ్ మోర్ పీపుల్. ఇంతవరకు ఈ భూమి మీద బాగా గమనించాలి, ఈ భూమి మీద పాజిటివ్గా, ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా, ఎంకరేజింగ్గా కనిపించే విషయాలు చెప్పాడు. విశ్వాసం వారిలో ఉంది కనుక ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, రాజ్యములను జయించారు. అగ్నిగుండంలో విసిరివేయబడి కూడా సజీవంగా బయటకు వచ్చారు. సింహాల నోళ్లను మూశారు, ఖడ్గధారను తప్పించుకున్నారు. విశ్వాసం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు క్షేమస్థితిలో ఉన్నారు. కొందరైతే అంటే ఇక డిఫరెంట్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నారు. కొందరైతే విడుదల పొందనొల్లక, అది విశ్వాసమే. కొందరు విశ్వాసము ద్వారా సింహాల నోళ్లను ఊహించేశారు, అగ్నిబలమును చల్లార్చినారు. మరికొందరు అగ్నిబలమును చల్లార్చడం ఎందుకు తండ్రి, నేను ఆహుతైపోతానన్నారు. సింహముల నోళ్లను మోయడం ఎందుకు తండ్రి, నేను సింహానికి ఆహారం అయిపోతానన్నారు. ఇది విశ్వాసమే. అగ్నిబలమును చల్లార్చి బయటకు వచ్చిన వాడిని విశ్వాస వీరుడని మనం ప్రశంసిస్తున్నాము కదా. అగ్నికి ఆహుతైపోయిన ఆది కాలపు హతసాక్షులను నువ్వు ప్రశంసించగలవా? అది గొప్ప కార్యమని నువ్వు అనుకుంటావా? అగ్నిగుండంలో పడి బయటకు వచ్చిన వాడు హీరో, మన దృష్టిలో హీరో వాడు, మహానుభావుడు, పరాక్రమశాలి.
బలశాలి, అద్భుతమైన కార్యం చేశాడు, షహబాష్ చప్పట్లు కొట్టేస్తాం. కానీ అగ్ని ముట్టించబడి బూడిదై చచ్చిపోయిన వాళ్ళని చూసి వా ఎంత బాగా నిన్ను అర్పించుకున్నావయ్యా అని చప్పట్లు కొట్టగలరా? ఇది విశ్వాసమే అంటున్నాడు. సింహము యొక్క నోళ్లను వాడు మూయటానికి కారణం వాళ్ళలోని విశ్వాసం అనే శక్తి. సింహాల నోళ్లను మూయనక్కర్లేదు తండ్రి, నేను ఆహారం అయిపోతా అని వెళ్ళడానికి కూడా కారణం అతడిలో ఉన్న విశ్వాసం అనే గొప్ప శక్తి.